హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అండి నేను పచ్చ పెసలతో కర్రీ చేసి చూపిస్తానండి మీకు. పెసలనండి 2-3 సార్లు శుభ్రంగా కడిగాను, రాత్రి నానబెట్టుకున్నానండి. మీకు టైం లేకపోతే ఉదయాన్నే నానబెట్టుకోండి, వేడి నీళ్ళలో నానబెట్టుకోండి ఒక 4 గంటలు. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసి ఉడికించుకుంటామండి. పెసలు, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటాను. మూడు 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి. చూడండి, పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మెదుపుకోకూడదండి, అలాగే తాలింపు పెట్టేసుకుందాము. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, మీరు పాస్ అయ్యారు అని ఈరోజు మెసేజ్ వచ్చిందండి. పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఈ గంటితో 2 గంటలు ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందామండి. చూడండి, చాలా మెత్తగా అయిపోయిందండి పప్పు కూడా, పెసరపప్పు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటేనండి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పావు స్పూన్ తీసుకున్నానండి. టమాటాలు 2, కసూరి మేతి తీసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే లేదండి, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కారం అండి, కొంచెం సాల్ట్, గరం మసాలానండి. సింపుల్గా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. ఉప్పు, కారం, గరం మసాలా వేస్తున్నాను. టమాటాలు మెత్తగా అయిపోవాలమ్మా, అప్పుడే పెసలు, ఉడికించిన పెసలు వేసుకుందాము. ఆడపిల్ల అండి, తన కాళ్ళ మీద తను నిలబడాలండి. నేను కూడా అంతే అనుకునేదాన్నండి, ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు అనని. కాకపోతే చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడి వచ్చాను నేను. ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త మీద ఆధారపడ్డాను. ఇంకా వృద్ధాప్యంలో బిడ్డ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అందుకే నేను యూట్యూబ్లో ఏదో 1 రూపాయి అయినా సంపాదించి అంకులకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. పేదవాళ్ళు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళల్లో ఒక్కరికైనా 1 పూట కడుపు నిండా భోజనం పెట్టాలన్నదే నా ఉద్దేశము. అది ఎప్పుడు అవుతుందో తెలియదండి. కసూరి మేతి వేసుకుందాము. ఇప్పుడు పెసలు కూడా వేసేస్తున్నానండి. ఇది ఒక 5 నిమిషాలైనా మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తాను. ఒక 2 స్పూన్లు వాటర్ పోస్తున్నానండి. గుమగుమలాడిపోతుందండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. పచ్చ పెసలతో కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడి అన్నంలో ఈ పెసల కూర వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుందమ్మా. నేను సాయంత్రం 5 గంటలకు కూడానండి ఒక క్విజ్ పెడుతున్నాను, ఒక ప్రశ్న ఇస్తున్నాను. దానికి సమాధానం ఇచ్చి దానికి కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, నేనైతే నెయ్యి వేస్తున్నానండి. రుచికరమైన పెసల కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.